ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో చాలా సందర్భాల్లో దీపం గురించి ప్రస్తావించబడింది. దీపం వెలిగించబడినప్పుడు తన చుట్టూ ఉన్న భయంకరమైన కటిక చీకటిని పోగొట్టి తన వెలుగుతో నింపుతుంది. లోకానికి మనం వెలుగై ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. దీపం వెలిగించడానికి నూనె చాలా అవసరం. నూనె ఎంత మొత్తంలో ఉంటుందో దాని వెలుగును అంత సమయం ఇవ్వగలదు. బైబిల్లో నూనెను ఉపయోగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రాజులను అభిషేకించడానికి, విధవరాలు పోషించబడడానికి, అతి పరిశుద్ధ స్థలంలో దీపాలను వెలిగించడానికి, గాయాలను కట్టడానికి, చివరికి పెండ్లి కుమార్ని ఎదుర్కొనే సమయంలో కూడా వ్రాయబడి ఉంది. నూనెను వాక్యంతో పోల్చుకుంటే ముందు చెప్పబడినట్లుగా వాక్యంతో నింపబడితే ఆత్మాభిషేకాన్ని పొంది ఆత్మీయంగా పోషించబడి అనేక ఆత్మలను వెలిగిస్తూ గాయపడిన హృదయాలను బాగుపరచగలం. క్రీస్తు వాక్యాన్ని మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. నీవు వాక్యంతో నింపబడకపోయినా, వాక్యం ద్వారా ఆయన స్వరం నీకు వినబడకపోయినా భక్తిహీనతలోనికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. నూనె తరిగిపోతున్న సమయంలో దీపం వెలుగుతూ ఆరిపోతూ తడబడుతూ ఉంటుంది. నువ్వు కూడా అంతే. నీలో ఆత్మీయత తగ్గిపోతుంటే దేవుని సన్నిధిలో కనిపిస్తూ కనిపించకుండా నామకార్థంగా వస్తూ పోతూ పైకి నవ్వుతూ వెలుగుతున్నట్లుగా నటిస్తావు. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాల్లో వ్రాయబడినట్లు, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేతుము. సమయం ఇచ్చినప్పుడు సరిచేసుకోపోతే, ముందుగా సిద్ధపడకపోతే బుద్ధిలేని కన్యల వలె ద్వారం వెలుపలే ఉండిపోతావు. నీ దీపం ఆరిపోకముందే జీవితాన్ని, కుటుంబాన్ని చక్కబెట్టుకో. వాక్యంతో నింపబడుతూ మండుచు ప్రకాశించు దీపం వలె అనేకులను వెలిగిస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. అనేకులను సిద్ధపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్.